బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలవనున్నారు. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలిసి పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించనున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, విపక్షాల తీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్లు, ప్రజల అభిప్రాయాలపై పార్టీ హైకమాండ్ కు నివేదికనివ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలవనున్నారు. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలిసి పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 2 రోజుల ఢిల్లీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెళ్లారు. దీనిలో భాగంగా మొదటి రోజు ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పక్కచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జలశక్తి మంత్రిత్వ శాఖ సంబంధించిన జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 1500 టీఎంసీ నీళ్లు ఏదైతే తెలంగాణకు హక్కుగా రావాల్సింది, ఆ నీరు అందిన తర్వాత ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ కు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా దాంతో పాటు తెలంగాణకు సంబంధించి నిన్న ఏదైతే మన రాహుల్ గాంధీ పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఆయనను కూడా కలవడం జరిగింది. ఇక రెండో రోజు ఏఐసిసి నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి కార్యవర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో విస్తృత కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. దాంతో పాటు కార్యదర్శుల సంఖ్య 4కి పెంచాలనేది ఆ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు ఐఐసిసి నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక టోనీ బ్లేర్ తో కూడా నిన్న భేటీ అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా చర్చించడం జరిగింది. ఇట్లా 2 రోజుల పర్యటనలో భాగంగా ఇటు అధికారిక కార్యక్రమాలతో పాటు తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం, అట్లాగే కేంద్ర మంత్రులతో తెలంగాణకు సంబంధించినటువంటి డిమాండ్లను ముందుంచడం, సేమ్ టైం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు ఐఐసిసి నేతలతో భేటీ కాబోతున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.